లోక్సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అన్న ఉత్కంఠకు తెరపడింది. తల్లి సోనియా గాంధీ సీటు నుంచి రాహుల్ బరిలోకి దిగుతున్నారు. మరోవైపు ఆయన ఇప్పటికే కేరళ వాయనాడ్లో సైతం పోటీ చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీని రెండు చోట్ల కాంగ్రెస్ ఎందుకు దింపింది? స్ట్రాటజీ ఏంటి? అసలు రాయ్ బరేలీకి కాంగ్రెస్ కంచుకోట అని పేరెందుకుంది? రాయ్ బరేలీ స్థానంపై వీడిన ఉత్కంఠ. కాంగ్రెస్ కంచుకోటలో రాహుల్ వర్సెస్ దినేష్. దినేష్ ప్రతాప్ సింగ్ ఎవరు? రాహుల్ ని ఓడించే సత్తా ఉందా? తల్లి స్థానాన్ని రాహుల్ నిలబెట్టగలరా? కమలం వ్యూహాలను తిప్పికొట్టగలరా? కమలం వ్యూహం ఫలిస్తుందా? గాంధీ మానియా కంటిన్యూ అవుతుందా? ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుంచి బరిలో దిగుతున్నారు రాహుల్ గాంధీ. ఇప్పటికే కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. రెండు స్థానంగా రాయ్ బరేలీని ఎంచుకున్నారు. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. ఒక్కసారి మినహా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓడిపోని నియోజకవర్గం రాయ్ బరేలీ. సోనియా గాంధీ సొంత నియోజకవర్గం కూడా. ఇక్కడి నుంచి 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఈసారి ఆమె పోటీ చేయకపోవడంతో ఈ స్థానాన్ని రాహుల్ భర్తీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. ప్రస్తుత లోక్సభలో ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ కు ఉన్న ఒకే ఒక్క ఎంపీ సోనియా గాంధీ. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రాయ్ బరేలీ నుంచి సోనియా గెలుపొందారు. ఒకప్పుడు మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకునే యూపీలో కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం కావటమంటే పార్టీ ఆ రాష్ట్రంలో ఏ స్థాయిలో బలహీనపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 3.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ అక్కడ అధికారంలో లేదు. యూపీలో బలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అస్తిత్వాన్ని చాటుకుంటోంది. నాటి ఫిరోజ్ గాంధీ నుంచి నేటి సోనియా గాంధీ వరకు రాయ్ బరేలీలో కాంగ్రెస్ దే పైచేయిగా నడుస్తోంది. 1952 నుంచి రాయ్ బరేలీ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి 38 ఏళ్ల పాటు కంచుకోటగా నిలిచింది. తొలుత ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత ఇందిరా 1967 నుంచి 1980 వరకు ఇక్కడి నుంచే పోటీ చేశారు. 1977లో మినహా అన్ని సార్లు ఆమె విజయం సాధించారు. 1971 ఎన్నిక వివాదాస్పదం కావటంతో ఆమెకు వ్యతిరేకంగా కోర్టు తీర్పొచ్చింది. ఆ తరువాత ఎమర్జెన్సీ విధించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికలో జనతా పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ఎన్నికల్లో రాయ్ బరేలీ, మెదక్ నుంచి పోటీ చేసి గెలిచినా చివరకు మెదక్ స్థానానికి పరిమితమయ్యారు. ఇక 2004 సోనియా గాంధీ నుంచి వరుసగా ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో తన తల్లి ఖాళీ చేసిన స్థానంలో ఇప్పుడు రాహుల్ బరిలో నిలిచారు. మరోవైపు రాహుల్ కి పోటీగా దినేష్ సింగ్ ను దింపుతోంది బీజేపీ. 2018 వరకు గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుల్లో ఒకరిగా ఉన్న దినేష్ పంచవటిగా కాంగ్రెస్ లో సుపరిచితం. స్థానిక రాజకీయాల్లో ఆయన కుటుంబానికి బలమైన పట్టుంది. బ్లాక్ చీఫ్, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆయన కుటుంబంలో ఉన్నారు. 2010, 2016లో దినేష్ కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ మరుసటి సంవత్సరమే సోనియాపై పోటీ చేశారు. దాదాపు 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ భాజపా అగ్రనాయకత్వం ఆయన్ను ఇప్పటికీ నమ్మడానికి ఓ బలమైన కారణముంది. 2014 ఎన్నికల్లో కమలం పార్టీకి ఇక్కడి నుంచి కేవలం 1.73 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. దినేష్ రాకతో ఓట్ల సంఖ్య దాదాపు రెట్టింపై 3.67 లక్షలకు చేరింది.
2021లో రాయ్ బరేలీ జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడానికి ఆయన పరపతి వ్యూహం బాగా ఉపయోగపడ్డాయి. 2024లో సోనియా నియోజకవర్గంపై తక్కువగా దృష్టి పెట్టడంతో తమకు గెలుపు సాధ్యమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆయనకు స్థానికంగా పట్టు సడలనీయకుండా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించింది. ఇప్పుడు యోగి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. మరోవైపు రాహుల్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడాన్ని కమలం పార్టీ ప్రచారానికి వాడుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2024లో సోనియా రాయ్ బరేలీపై తక్కువగా దృష్టి సారించడం వల్ల తమకు గెలుపు సాధ్యమైందని బీజేపీ భావిస్తోంది. కానీ ఇది కాంగ్రెస్ అడ్డా అనేది నలుమూలల నుంచి వినిపిస్తోన్న సౌండ్. గత ఎన్నికల్లో బీజేపీ ఎన్ని వ్యూహాలు చేసినా సోనియా గాంధీని గెలిపించుకున్నారు ఇక్కడి వారు. గాంధీల కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ప్రచారం చేసినా చెయ్యకపోయినా పట్టం కట్టేది రాహుల్ గాంధీకేనని క్యాడర్ ధీమాగా ఉంది. చూడాలి మరి కాంగ్రెస్ కోటను బీజేపీ కైవసం చేసుకుంటుందా, లేక తల్లి స్థానంలో నిలిచిన కొడుకు రాహుల్ రాయ్ బరేలీ గెలిచి సోనియాకు బహుమతిగా ఇస్తాడా అన్నది.